యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చూస్తాం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను. సియోనులో పునాదిగా రాతిని, పునాదికి ఏం వాడారు? రాతిని వేసినటువంటి వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని విశ్వసించినటువంటి వాడు, ఈ యొక్క కార్యాన్ని విశ్వసించినటువంటి వాడు అంటే ఈ సియోనుకు పునాది వేసినటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా ఈ భూమికి పునాది వేసినటువంటి వాడిని ఎవరు అంటే, పునాది దేనితో వేస్తారంటే గన రాతితోనే వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మానవుని యొక్క జీవితానికి కూడా పునాది అనేటటువంటి రాయి అంటే క్రీస్తు అనేటటువంటి రాయి ప్రతి మానవునికి ఒక హృదయంలో ఉంది. హల్లెలూయా. నీవు జీవిస్తున్నావంటే గన యేసుక్రీస్తు ప్రభువుని నీవు జీవింపచేస్తున్నారని దానికి అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సియోనుకు వేయబడినటువంటి రాయి, ఈ సియోనుకి వేయబడినటువంటి రాయి, ఈ భూమికి వేయబడినటువంటి రాయి సమస్తము కూడా రాతి ద్వారానే పునాది బలముగా అది ఉంటుంది. హల్లెలూయా. ఈ బలం ఏ రీతిగా వస్తుందంటే కన రాతి ద్వారానే వస్తుంది. ఒక విశ్వాసి ఆత్మీయతలో కట్టబడాలి అంటే కన దానికి పునాది ఎవరై ఉండాలంటే కన నజరేయుడైనటువంటి రాయి అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునాది మీద నీవు కట్టబడుతూ వచ్చినట్లయితే గన నీ జీవితంలో, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, పరిశుద్ధమైనటువంటి జీవితంలో నీవు బలంగా స్థిరమైనటువంటి వాడుగా నీవు ఈ భూమి మీద దేవుని మహిమపరుస్తూ స్థిరంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రాయి అని పిలువబడుతున్నటువంటి యేసయ్య ఆ యాకోబు గారు వాడుకున్నట్లుగా తలగడగా పెట్టుకున్న రీతిగా విశ్రాంతికి సాదృశ్యమై ఉంది, విశ్రాంతికి సాదృశ్యమై ఉంది. ఈ రోజున నీ యొక్క సమస్యలతో అలసిపోయి, సొలసిపోయి, వేసారిపోయి, నీ జీవితంలో ఇంకా నాకు ఏ యొక్క ఆధారము లేదని నీవు వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ స్థలంలోకి నీవు వచ్చావేమో, అయితే నా యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట, తలగడగా పెట్టుకున్నటువంటి యాకోబు ఆ రాయి ఏదైతే క్రీస్తు అని బండ అని పిలువబడుతుందో ఆ రాయి దగ్గరికి నువ్వు వచ్చి నీ జీవితంలో విశ్రాంతి దొరుకు స్థలంలోనికి దేవుని రాయిగా అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీవు వచ్చినట్లయితే, నా యేసుక్రీస్తు ప్రభువు నీవు ఆశ్రయించినట్లయితే, నజరేయుడైనటువంటి నా యేసయ్య నీ సమస్త భారం నుండి దేవుడు తొలగించి, నీ సమస్త సమస్యల నుండి దేవుడు తొలగించి, నా యేసుక్రీస్తు ప్రభువు అసమాధానంతో బాధపడుతున్నటువంటి ప్రతి యొక్క నీ జీవితం నుండి నా యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నీ భారం అంతటిని నువ్వు వేసుకొని, నా యేసుక్రీస్తు ప్రభువు నీకు నీ జీవితానికి, నీ కుటుంబంలో దేవుని యొక్క విశ్రాంతిని దేవుడు కలగజేస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎక్కడెక్కడో నువ్వు వెతకనవసరం లేదు. నీ జీవితం ఎవరెవరి దగ్గరకు నువ్వు వెళ్ళనవసరం లేదు. ఎవరి దగ్గరకు నువ్వు వెళ్ళి సమస్యలు చెప్పుకోని అవసరం లేదు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదాల చెంతకు నీవు వచ్చి యేసయ్య మీదికి నీ సమస్త భారాన్ని నువ్వు మోపినట్లయితే ఆయన నీ యొక్క భారాన్ని తీసుకొని నీకు నా దేవుడు విశ్రాంతిని కలగజేస్తాడు. నా యేసయ్య విశ్రాంతిని కలగజేస్తాడు. నా యేసయ్య విశ్రాంతిని కలగజేస్తాడు. నీవు వైద్యుని దగ్గరికి వెళ్ళినా, లేక మరొకరి దగ్గరికి వెళ్ళినా కూడా నీకు నెమ్మది దొరకదు, నీకు తృప్తి కలగదు. నువ్వెంత కష్టపడి సంపాదించినప్పటికీ కూడా నీ దగ్గర మిగులు అనేది కనపడదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అనే రాయి, యేసుక్రీస్తు అనే అటువంటి రాయి నీవు సమీపించలేదు కనుక. యాకోబు సమీపించాడు, విశ్రాంతి తీసుకున్నాడు, ఒక దర్శనం కలిగాడు. ఆ కలలో ఏం చూశాడో తెలుసా? 2 గుంపులు చూశాడు. ఆ 2 గుంపుల్లో
నీవున్నావా, నేనున్నాయా, నేనున్నానని ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో నా యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చినటువంటి నీవు నీ జీవితంలో ఇంతవరకు మార్పు లేకుండా నువ్వు జీవిస్తూ వచ్చునేమో, మార్పు లేకుండా నువ్వు బ్రతుకుతూ వచ్చావేమో. అయితే నీ యొక్క బ్రతుకులో ఈనాటికైనా ఏనాటికైనా నీవు చేరవలసినటువంటి స్థలం యేసయ్యే. నీవు చేరవలసినటువంటి స్థానమైన యేసుక్రీస్తు ప్రభుల వారే. నా యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే గనా, నా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు వచ్చినట్లయితే గనా, వచ్చినటువంటి నీవు నీ యొక్క జీవితంలో ఒక పరివర్తన, ఒక పరిశుద్ధత, పాప విమోచన, ఒక క్షమాపణ, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు కలిగి యేసయ్య దగ్గర నువ్వు మొరపెడుతూ ఉన్నట్లయితే గనా, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని దేవుడిని కలిగిస్తూ వస్తాడు. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు కలిగిస్తూ వస్తాడు. నీకు నెమ్మదిని దేవుడు కలిగిస్తూ వస్తాడు. ఒక తృప్తిని దేవుడు నీ హృదయంలో దేవుడు నింపుతూ వస్తాడు. శరీరం పొందుకునేటటువంటి ఆనందాలు కాదు, శరీరం ఇచ్చేటటువంటి సంతోషాలు కాదు, శరీరం ఇచ్చేటటువంటి లాభాలు కాదు, కానీ అయితే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క సంతోషం నీ జీవితంలో స్థిరముగా నిత్యము నా యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఈ రోజున యాకోబు గురించి మనం విన్నాం. ఓ మంచి కళ ఆయనకి కలిగేది. ఈరోజు మనకు కలుగుతున్నటువంటి కళలు ఎటువంటివి? పాపపు సంబంధమైనటువంటి కళలు. పాపంని విడిచిపెట్టకుండా జీవిస్తున్నటువంటి జీవితంలో మనకు కలిగేటటువంటి పాపపు సంబంధమైనటువంటి కళలు కలుగుతూ ఉన్నాయి. ఇంకను ఎందుకు దాని నుండి బయటికి రాలేకపోతున్నామంటే గన, దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నాం గనక, క్రీస్తు అనేటటువంటి బండ దగ్గరికి మనం రాలేకపోతున్నాం గనక, ఆ బండ మనకి ఏం కలగజేస్తుందంటే విశ్రాంతిని కలగజేస్తుంది. హల్లెలూయా. విశ్రాంతిని కలగజేస్తుంది. హల్లెలూయా. నెమ్మదిని మన కలగజేస్తుంది. హల్లెలూయా. ఒక ప్రశాంతమైనటువంటి జీవితం నా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నీకు కలుగుతుంది. ఒక ప్రశాంతమైనటువంటి జీవితం నీకు దేవుడు నా యేసయ్య నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రోజున నీ కొరకు ఈ భూమి మీద నుండి ఒక నిచ్చెన వేయబడ్డాది. ఆ నిచ్చెనలో నువ్వు ఎక్కాలి. ఆ నిచ్చెన మీద నువ్వు ఎక్కేవాడిగా ఉండాలి, ఎక్కేదానవుగా ఉండాలి. నువ్వు ఎక్కేదానవుగా ఉండాలి. ఎక్కలేదు అంటే గన నీవు విడవబడినటువంటి గుంపులో ఉన్నవాడివిగా మిగిల్చబడిపోతావు. శాశ్వతమైనటువంటి ఆ పట్టణంలోనికి, నిత్యరాజ్యంలోని నువ్వు ప్రవేశించేవాడుగా నువ్వు ఇక్కడే మిగిల్చబడిపోతావు. రాలేవేమో అక్కడికి, నువ్వు రాలేవేమో. నా యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట, ఏది కూడా వ్యర్థంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. మనం ఆచరించటానికే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వాక్యం రాయబడుతూ వచ్చేది. ఇటువంటి వాక్యం, ఇటువంటి ఉపదేశం, ఇటువంటి ప్రార్థనలు మన జీవితంలో నిత్యము సమాజంలోనైనా, సంఘంలోనైనా, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలోనైనా, మన కుటుంబాల్లోనైనా మనం జీవిస్తూ రావాలి. ఒక సంఘంలోనే కాదు, నీ కుటుంబంలోనే కాదు, నీవు ఎక్కడ చేయాలంటే దేవుని మందిరంలో, సమాజంలో కూడా నువ్వు జీవిస్తూ రావాలి. ఇటువంటి భక్తి నీవు కలిగి ఉన్నట్లయితే గన, ఇటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే గన, సంఘంలో ఏ రీతిగా కనబడతావో, నీవు సంఘంలో ఏ రీతిగా ప్రవర్తిస్తావో, సంఘంలో ఏ రీతిగా నువ్వు జీవిస్తావో, అదే ప్రవర్తన, అదే జీవితం నీవు సమాజంలో ఉన్న, అదే బ్రతుకు నీవు ఉద్యోగం చేసే స్థలంలోనైనా, అదే జీవితం, అదే మనస్సు, అదే ప్రవర్తన నీ కుటుంబంలో కూడా నువ్వు కలిగి ఉంటావు. నీ కుటుంబంలో కూడా కలిగి ఉంటావు. ఇటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే గన, ఇటువంటి నిచ్చెన నీ సంఘంలో, నీ కుటుంబం నీ కలిగి ఉన్నట్లయితే గన, నీ జీవితంలో ఎటువంటి మార్పు అనేది సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలో అయినా ఎటువంటి మార్పు కలగదు. ఒకే రీతిగా నువ్వు బ్రతుకుతూ వస్తావు. మార్పు నీలో ఉండదు. ఒకటే జీవితం, ఒకే ప్రవర్తన,
నువ్వు కలిగి జీవిస్తూ ఉంటావు. దేని ద్వారా కలుగుతుంది? దేని ద్వారా కలుగుతుంది అంటే గన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే కలుగుతుంది. నీకు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే నీ జీవితం మార్చబడుతూ వస్తుంది. ఒక్కసారి నా యేసయ్య నీ జీవితాన్ని మార్చినట్లయితే, నీ మీద ఉన్నటువంటి సమస్త భారం యేసుక్రీస్తు ప్రభువు తొలగించినట్లయితే ఆ పాతపు జీవితం, ఆ యొక్క పాత అలవాట్లు, ఆ యొక్క పాత సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచన, జ్ఞానం, ఆ యొక్క ప్రవర్తన అన్నీ కూడా దేవుడు తీసేశాడు గనక, నీ నుండి తీసేసుకొని ఆయన వెనక వేసుకున్నాడు గనక, శిలువలో దాని కొరకు క్రయధనంగా ఖర్చు పెట్టేశాడు గనక, నీ భారమంతా ఎక్కడికి వెళ్ళిపోయేదంటే గన ఆయన వెనకకి వెళ్ళిపోయేది. ఇప్పుడు నీ జీవితం నూతనపరచబడుతూ వస్తుంది. నీ జీవితం పరివర్తన చెందుతూ వస్తుంది. నీ జీవితం మార్పు చెందుతూ వస్తుంది. దేని ద్వారా తెలుసా? వాక్యము ద్వారా. దేని ద్వారా తెలుసా? ప్రార్థన ద్వారా. దేని ద్వారా తెలుసా? ఉపదేశము ద్వారా దేవుడి కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, 2వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమనేది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి కార్యాలు మనం చేస్తే గన ఎవరి దృష్టికి మంచిది? సేవకుని దృష్టికి, మనుషుల యొక్క దృష్టికి, మన తోటి దేవుని బిడ్డల దృష్టికి మంచిదయ్యి ఉండదండి. ఒకవేళ మంచిది అనిపించినప్పటికీ కూడా అది మంచిది కాదు. ఎవరి దృష్టికి మంచిదిగా అనిపించాలంటే కన్నా మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు అన్నీ కూడా, కృతజ్ఞతాస్తుతులు అన్నీ కూడా ఎవరి దగ్గర చేయాలంటే కన్నా దేవుని ఎదుట మనం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని దృష్టికి కనబడే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే గనా, ఇటువంటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ ప్రార్థన బట్టి ఆ 3వ వచన భాగంలో రాస్తున్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దృష్టికి ఏ రీతిగా మార్చబడుతుందంటే గన అనుకూలమయ్యుండును. హల్లెలూయా. అది అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఏ కొరకు చేయాలంటే గన రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చేసే ప్రార్థన నీ కొరకు కాదు నువ్వు చేసుకోవాల్సింది, నీ కుటుంబం కొరకు కాదు నువ్వు చేసుకోవాల్సింది. కానీ అయితే నువ్వు ఎవరి కొరకు చేయాలి అంటే గన నీవు సుఖముగాను, నీవు బ్రతుకు నిమిత్తము నువ్వు రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 4 కార్యాలను చేసేటటువంటి వాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే గన, సౌఖ్యంగా నువ్వు జీవించాలంటే గన, సంపూర్ణమైనటువంటి భక్తితో, మన్యతతో నువ్వు జీవించాలంటే గన ఈ 4 కార్యాలు నీతో పాటు ఉన్నటువంటి నీ రాజుల కొరకు, అంటే అధికారులు, నీకున్నటువంటి నాయకుల కొరకు, ప్రతి మనుషుడు కూడా నీవు నీ కుటుంబం కొరకు కాకుండా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసేటటువంటి వాడుగా నీవు ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ వస్తావో ఆ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా మార్చబడిపోతుంది. దేవుని యొక్క దృష్టికి అది ఏ రీతిగా మార్చబడుతుంది? ఆయనకి ప్రీతిగా మార్చబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా సంఘములో నువ్వు ఏ రీతిగా చేయాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ రావాలి, ఇతరుల యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేసేటటువంటి దానవుగా ఉండాలి,
ఇతరుల యొక్క ఇబ్బందుల కొరకు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వారి కొరకు కాకుండా నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవడం కాదు, కానీ నీ కొరకు మానివేసి ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసేటటువంటి దానవుగా, వాడుగా సంఘంలో నీకు కనబడుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తులు సెలవిస్తున్నటువంటి మాట, నీవు స్వస్థపరచబడు నిమిత్తము మీరు ఏం చేయాలంటే కనుక ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోమని రాయబడలేదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన చేసేటటువంటిది కూడా ఏ రీతిగా ఉండాలో తెలుసా? నీ కుటుంబం కొరకు, నీ స్వలాభాల కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు కాదు, కానీ నీ బిడ్డల కొరకు కాదు, కానీ నీ సొంత స్వప్రయోజనాల కొరకు కాదు, కానీ నీవు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉండాలో తెలుసా? ఇతరుల యొక్క ప్రయోజనాల కొరకు, ఇతరుల యొక్క మేలు కొరకు, ఇతరుల యొక్క మంచి కొరకు నువ్వు ప్రార్థన చేసేటటువంటి వాడుగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఉపవాస ప్రార్థనలని ఎంతోమంది వారి కుటుంబాల్లో చేసుకుంటుంటారు. ఎంతోమంది సంఘంలోకి వచ్చిన తర్వాత వారి కోసమే ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. కాదు, బైబుల్ సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు మీ కొరకు కాదు ప్రార్థించుకోవాల్సింది, మీరు ఇతరుల కొరకు ప్రార్థించాలి. మీరు ఇతరుల యొక్క సమస్యల కొరకు ప్రార్థించాలి, ఇతరుల యొక్క బాగు కొరకు ప్రార్థించాలి, ఇతరుల యొక్క అనారోగ్యాల కొరకు మీరు ప్రార్థించాలి, ఇతరుల యొక్క రక్షణ నిమిత్తమై మీరు ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థనను చేస్తూ వస్తావో ఆ ప్రార్థన ఏ రీతిగా ఉండాలో తెలుసా? ఈ నిచ్చెనని పిలువబడుతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఆధారం చేసుకుంటూ నీవు ఎక్కబడితేటటువంటి గుంపులో నీవు ప్రార్థన చేస్తూ రావాలి. హల్లెలూయా. అంటే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ప్రార్థన నిచ్చెన ఎక్కిస్తూ పైకి వెళ్ళేవాడిగా నిన్ను చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన నీలో కనబడుతుందో ఆ ప్రార్థన, ఈ వాక్యానుసారమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో చేర్చబడి ఆ ప్రార్థన నీ కొరకై ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎవరి గురించి అయితే నువ్వు విజ్ఞాపన చేస్తావో, ఎవరి గురించి అయితే నువ్వు మొరపెడుతూ ఉంటావో ఆ యొక్క వ్యక్తి గురించినటువంటి అద్భుత కార్యం యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక గుంపులోనే ఉన్నటువంటి వారికి దేవుడు అందజేసి ఆ వ్యక్తికి చేరవేసే రీతిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తూ వస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన వల్ల జరిగేటటువంటి కార్యం, ఇది ప్రార్థన ద్వారా జరిగేటటువంటి విజయం. ఇది దేని ద్వారా ఆధారపడి ఉండాలంటే కనుక కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. దేవుడు తప్ప మరొక ఆధారం మనకు లేదు క్రైస్తవులుగా.